హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ ఎందుకు వాడతాం? ఏదైనా ఒక దాన్ని మనం ప్రింట్ అంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలన్నప్పుడు ప్రింట్ ఫంక్షన్ అనేది వాడతాం. మనకి నార్మల్గా సి లాంగ్వేజ్లో ఏముంటుంది, ప్రింట్ ఎఫ్ అని వాడతాం. మళ్ళీ దాంట్లో పర్సంటేజ్ డి, పర్సంటేజెస్ ఏంటివి, ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇన్పుట్ దానికి. కానీ ఇందులో అలా అవసరం లేదు, జస్ట్ ప్రింట్. ఇక్కడ చూడండి, ప్రింట్ ఇది ఒక స్ట్రింగ్ హలో. ఇదేంటంటే ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ మనం ఏమి ఇయ్యనప్పుడు ఇది ఏం తీసుకుంటా అంటే నెక్స్ట్ న్యూ లైన్కి వెళ్ళిపోతా అన్నమాట. చూడండి, వెల్కమ్ ఒక స్ట్రింగ్, టూ ఒక స్ట్రింగ్, జిఎఫ్జి అంటే గీక్స్ ఫర్ గీక్స్ అనుకోండి. ఈ మూడు స్ట్రింగ్స్ మనం ఇలా కలిపి రాసినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఒక సెంటెన్స్ లాగా మనకి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో దీన్ని ఇలా చేయొచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దీని దానికి ఇలా సపరేట్గా రాసామనుకోండి, కామాస్ పెట్టి, ఇది కూడా ఒక సెంటెన్స్ లాగా ప్రింట్ అవుతుంది. సో చూడండి, దీన్ని ఒకలా రాసాం, దీన్ని ఒకలా రాసాం ప్రింట్ ఫంక్షన్, కానీ అవుట్పుట్ చూడండి రెండు సెంటెన్స్ లాగే వచ్చాయి. మనం ఇవన్నీ కూడా ఇప్పుడు టైప్ చేసి చూద్దాం. ఓకే, ఆన్లైన్ కంపైలర్లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వెల్కమ్ ఇది ఒక స్ట్రింగ్. ఓకే, లాస్ట్కి ఎండ్ స్పేస్ అని కూడా ఇచ్చాను. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, నార్మల్గా ఇప్పుడు మనం ఇది ప్రింట్ ఫస్ట్ ఇంటర్ప్రెటర్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మనకి ఇది కంపైల్ చేసింది. ఇక్కడ ఏముంది, ఇందులో వెల్కమ్ అని ఉంది. సో వెల్కమ్ అనేది మనకు ప్రింట్ అయింది. తర్వాత 2GFG అంటే గీక్స్ ఫర్ గీక్స్. సో ఇది కూడా ఓకే, ప్రింట్ అయింది. నార్మల్గా ప్రింట్ అవుతుంది కదా. ఈ స్టేట్మెంట్ ఎందుకు అంటే మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే మొత్తం మనకు ఒకటే లైన్లో వచ్చింది. సో ఇది మనం ఈ ఎండ్ ఫంక్షన్ ఎందుకు వాడతామంటే మనం ఏదైతే తర్వాత ప్రింట్ చేస్తున్నామో దాన్ని ఇదే లైన్లోకి తీసుకురావడానికి. సో ఇక్కడ ఎండ్ స్పేస్ అని వాడినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ దీని తర్వాత ఇది ఏదైతే వచ్చిందో దీని తర్వాత కొంచెం స్పేస్ ఆక్యుపై చేసి తర్వాత ఫర్దర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది దీని తర్వాత ప్రింట్ చేయడానికి వాడతాం. సో ఇక్కడ మనం ఇందాక ఇది వాడినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ దాకా ఇది వాడాం. సో నెక్స్ట్ లైన్లో దాని తర్వాత ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్, సెట్ ఆఫ్ స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్లో రావాలన్నమాట. ఎండ్ పారామీటర్ క్రియేట్ స్పేస్ అండ్ ఇట్ టెల్స్ వాట్ షుడ్ బి ప్రింటింగ్ ఆఫ్టర్ ఇట్స్ ప్రింటింగ్. సో ఇది ప్రింట్ అయినాక మళ్ళీ తర్వాత ఏదైతే ఉందో అది అదే లైన్లో ప్రింట్ అవ్వడానికి మనం ఎండ్ స్పేస్ అనేది వాడతాము. సో మనం ఒకసారి ఆన్లైన్ కంపైలర్లో మనం ఒకసారి టైప్ చేసి చూద్దాం ప్రింట్ ఫంక్షన్, మీకు చెప్తాను చూడండి. సో నేనైతే ఆన్లైన్ కంపైలర్లో చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు ఆన్లైన్ జీడిపి నన్ను అడిగితే ఆన్లైన్ జీడిపి కంపైలర్ బెటర్ అని చెప్తాను. ఎందుకంటే దాంట్లో అది ఆన్లైన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు చేసే అన్ని ప్రోగ్రామ్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే ఏంటంటే మీరు తర్వాత ఎప్పుడైనా ఫర్దర్గా మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఇందులో నేను రాస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, ఇది క్లోజ్ చేశాక ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ అనేది వెళ్ళిపోద్ది, మళ్ళీ నాకు రాదు. సో మళ్ళీ నేను టైప్ చేసుకోవాలి. అప్పుడు అందులో ఏంటంటే జీడిబి కంపైలర్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు సైన్ ఇన్ కావాలి మీ ఈమెయిల్ ఐడితోని, తర్వాత మీరు అందులో సేవ్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్. తర్వాత మీరు ఎప్పుడైనా కావాలంటే చూసుకోవచ్చు. సో అది అందులో ఎలా సైన్ ఇన్ కావాలి, ఎలా యూజ్ చేయాలని నేను ఆల్రెడీ సి లాంగ్వేజ్ చెప్పినప్పుడు మొత్తం దాని గురించి ఒక సపరేట్ వీడియోనే చేశాను, హౌ టు సేవ్ అవర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి. మీకు ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్లో చెప్పండి, చెప్తాను మీకు మళ్ళీ అది. సో ఇప్పుడు చూస్తే ప్రింట్ ఫంక్షన్ చూడండి, నార్మల్గా జస్ట్ ప్రింట్ అని చెప్పేసి ఇందులో మనకి ఏం కావాలంటే ప్రింట్ చేసుకో. సో ఇక్కడ సపోజ్ తాళ్ళపల్లి ఇది నేను రాశాను. ఇక్కడ సెమీ కాలమ్స్ అవి ఏం మనం పైథాన్లో వాడాం. జస్ట్ ఇది రాను చూడండి, నా నేమ్ అయితే ప్రింట్ అయింది. జస్ట్ ఆన్లైన్లో మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఒక నంబర్ అనుకోండి, ప్రింట్ 10. సో మనకు నంబర్ అనేది ప్రింట్ అయిపోయింది. నేను ఇలా ఇచ్చాను, అవుట్పుట్ ఏమొస్తుంది, 10 వస్తుంది. ఇక్కడ చూస్తే మీరు 10 అనేది నంబరే, 10 అనేది నంబరే. అది నేను ఏం చేశా కాకపోతే డబుల్ కోట్స్ మధ్యలో ఇచ్చా. సో ఏం చేస్తుంది, ఇది కంపైలర్ ఏమనుకుంటుంది, ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఎందుకంటే డబుల్ కోట్స్లో ఉంది. డబుల్ కోట్స్లో ఉన్నది ఏదైనా సరే. సో ఒక ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను 1.5, కాకపోతే అది డబుల్ కోట్స్ మధ్యలో ఇచ్చి రన్ చేస్తే 1.5 వస్తుంది, కానీ మనకి ఇది 1.5. కానీ కంపైలర్ ఏమనుకుంటే ఇది ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఇప్పుడు మనకి పెద్ద ఏం
డిఫరెన్స్ తెలియదు. మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఫంక్షన్ అంటే మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం కదా ఇన్పుట్ ఫంక్షన్ వాడినప్పుడు అప్పుడు మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. సో ఇట్లా రాశాను నేను సింగిల్ కోట్ మధ్యలో. అవుట్పుట్ ఏమొస్తుంది, 10 వస్తుంది నార్మల్గా. చూడండి 10 వచ్చింది. సో ఇక్కడ కూడా స్ట్రింగ్ లానే తీసుకుంటుందా అంటే నో, ఇదేంటి క్యారెక్టర్. సింగిల్ కోట్స్ మనం దేనికి వాడతాం, క్యారెక్టర్కి వాడదాం. డబుల్ కోట్స్ స్ట్రింగ్స్కి వాడదాం. సో ఇది ఏంటంటే మనకి డేటా టైప్స్ అన్నట్టు. సో డేటా టైప్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇంకా మనం ఫర్దర్గా డీప్గా డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ ఒక్క ప్రింట్ ఫంక్షన్ అన్ని నేను రకరకాలుగా రాయొచ్చు. నేను వేరియబుల్స్ మనం తర్వాత నెక్స్ట్ అదే డిస్కస్ చేద్దాం. కాకపోతే నేను జస్ట్ టైప్ చేస్తున్నా చూడండి. x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు నేను ఏంటంటే ప్రింట్ x ప్లస్ y రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఓకే, మనం ఈ పైన తీసేద్దాం, కన్ఫ్యూజ్ ఎందుకు మళ్ళీ. సో ఒకసారి నేను రన్ చేస్తున్నా. మీకు ఏమొచ్చింది, వినయ్ అని ఇది ఒక స్ట్రింగ్ ఎక్స్ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేశాను. మనం ఇక్కడ డేటా టైప్స్ ఏం యూజ్ చేయం, డైరెక్ట్ ఇట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్ ఎక్స్. తర్వాత వై కూడా అంతే, నేను ఇంకొక స్ట్రింగ్ ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ మీకు అర్థమై ఉండాలి ప్లస్ ఎందుకు. ప్లస్ ఏం చేసింది, మనకి ఈ రెండు సపరేట్ స్ట్రింగ్స్ని ఒకేలాగా ఇచ్చింది, అంటే ఒకటే వాల్యూ ఒకటే స్ట్రింగ్ లాగా ఇచ్చింది. సో ప్లస్ సింబల్ ఏంటంటే కాన్కాటినేషన్ అన్నట్టు. సో కాన్కాటినేషన్ ఏం చేస్తుందంటే రెండు స్ట్రింగ్స్ని కలిపి లేదా మెర్జ్ చేసి మనకి ఒకే స్ట్రింగ్ లాగా ఇస్తుంది. సో దీని గురించి మనం స్ట్రింగ్ మెథడ్స్ లేదా స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఇంకా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ మనకి ప్రింట్ ఫంక్షన్ అంటే ఇలా కూడా మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇంకొక లాగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ మై నేమ్ ఈజ్ రన్ చేసి చూద్దాం. చూడండి మై నేమ్ ఈజ్ ఓకే. తర్వాత ఎక్స్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది. ఏమని ఉంది, నా పేరు ఉంది, వినయ్ అని ఉంది. సో మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, ఎక్స్. సో ఇది ఏంటంటే ఎఫ్ ఏంటంటే వీటిని మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అంటాం. సో ఇది ఏంటంటే మనం ముందే అసైన్ చేసిన వాల్యూని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు మొత్తం మళ్ళీ టైప్ చేసే బదులు నేను ఆల్రెడీ నా పేరుని ఒక వేరియబుల్ స్టోర్ చేశాను. ఏ వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ చేశాను. సో డైరెక్ట్ ఏం చేస్తున్నా అంటే ఆ వేరియబుల్ యూజ్ చేసుకొని నేను ప్రింట్ చేసుకుంటున్నా. సో మనకు ఎక్కువ శాతం మనం ఈ ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ని మనం వాడతాము. సో ఇది యూజ్ చేస్తేనే బెటర్. సో ఇలా కూడా మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్స్ ఇచ్చాము కదా, మనం రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేసి చూసాం కదా, అట్లనే రెండు ఇంటీజర్స్ని యాడ్ చేసి చూద్దాం. u ఈక్వల్స్ టు 1, p ఈక్వల్స్ టు 2, ప్రింట్ u ప్లస్ 3. చూడండి 3 ఎందుకు, 1 + 2 3. మనం వీటిని ఇలా కూడా ఇవ్వచ్చు, u, v ఈక్వల్స్ టు 1, 2. చూడండి. సో ఇక్కడ ఏమవుద్ది, 1 వాల్యూ యూకి అసైన్ అయిపోద్ది, 2 వాల్యూ వీకి అసైన్ అయిపోద్ది. అంటే మనం ఫస్ట్ ఏదైతే వాల్యూ ఇచ్చామో అది ఫస్ట్ వేరియబుల్కి, సెకండ్ వాల్యూ ఏది ఇచ్చామో సెకండ్ వేరియబుల్కి వెళ్ళిపోతాయి, అంటే డిక్లేర్ అయిపోతాయి, అసైన్ అయిపోతాయి. సో ఇలా మనం ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకొని వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. ఇంకా తర్వాత మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేద్దాం. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇంకా చాలా తీసుకొస్తూ ఉంటా. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.